వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోవింద్రపేట మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షం, వడగళ్లలో నేలరాలిన వరి ధాన్యం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానపట్నంలో చోటు చేసుకుంది. పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాకి విచ్చేసిన ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు. ఏకవీర ఎల్లమ్మ ఆలయంను సందర్శించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి. టేకుమట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహారావు జోగిపేట మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పేదోడికి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో అదోల్ జోగిపేట కేంద్రంలోని మార్కెట్ గంజ్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అట్టహాసంగా ప్రారంభించారు. అర్హులైన పేద లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, అంబాదాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు సురేందర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్నబియ్యం కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని చేసిన గౌరవ మంత్రులు శ్రీ దామోదర రాజనరసింహ గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా అధికారులు, అలాగే ఇక్కడికి చేసిన పెద్దలు, మహిళలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఒకటి. బియ్యంని ఇచ్చేవారు, అది కొంతవరకు డైవర్షన్కి గురవుతుంది అని మనకు అందిన సమాచారం. మరి సంపన్నులు ఏవైతే సన్నబియ్యం తింటారో అవి పేదలకు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉగాది నుంచి కూడా మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అలానే రాష్ట్రంలో కూడా ప్రారంభించారు. మొత్తం కూడా మన జిల్లాలో 846 రేషన్ షాపులు ఉన్నాయి. 3,78,000 ఎఫ్ఎస్సి కార్డ్స్ అంటే రేషన్ కార్డులు ఉన్నవి. మొత్తం 12 లక్షల పైచిలకు మంది ఈ రేషన్ కార్డుల ద్వారా ఈ నెల నుంచి ఈ సన్న బియ్యాన్ని మీరు తీసుకోగలరు. ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున ఈ సన్న బియ్య పంపిణీ అనేది జరగడం మనం ప్రారంభిస్తున్నాము. ఈరోజు ప్రోగ్రామ్ ఏంది? ఎలక్షన్ వస్తాయి, సన్న బియ్యం వస్తాయి, ఇంటి వస్తాయి, ఇల్లు కావాలి, ఇల్లు వస్తాయి, ఇళ్ళ జాగాలు వస్తాయి. ఒకటి 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 చేసుకుంటూ పోదాం. ఓ తల్లి కొంచెం ఓకే పట్టు. ఈనాటి ఈ సన్న బియ్యం పంపకం మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అందియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే ఈరోజు మన జోగిపేట్ల మేమందరం రావడము, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మిగతా అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా అయితే బియ్యం పంపిణీ ఉండనో అందులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికీ, అన్ని కుటుంబాలకు.
ఎంతమందికి అయితే రేషన్ కార్డు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి. దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు లేవో, ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు లేవో, లేదా ఆ కుటుంబంలో కోడలు వచ్చింది రేషన్ కార్డులో పేరు నమోదు కాలేదు, లేదా సంసారాలు పెరిగినాయి, సంసారాలు అలగైనాయి, కొత్త రేషన్ కార్డు కావాలి. ఒక సన్న బియ్యమే కాదు, సన్న బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన. రాష్ట్రంలో ప్రతి కార్డు మీద ఈ సన్న బియ్యం సన్నాలు అందియాలని చెప్పి ఓ మాత్రమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కోడుమూరు వైఎస్ఆర్సీపీ నేత కూడా మాజీ చైర్మన్ కోట్ల వర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకల్లో నూతన వధువరులు శ్రేయ వివేకానంద విరూపాక్షులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైఎస్ జగన్. కనకంబర పూలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన. ఒక్కడ దీవా వాళ్ళ అన్నయ్య బయటకు వెళ్తున్నారు. శ్యామ్ ఈ వేద విద్యార్థులు అందరికీ చంపయ్యారు, కుప్ప కుప్పబడి లక్ష పుష్పార్చన వారు అయ్యారండి. అదే మన పొద్దు నుంచి ఒక 10 సార్లు మీకు తెలియదని నాకు తెలియదు. బాబు నిండుకున్నాయి 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 నిండుకున్నాయి. సర్వమంగళ మాంగళ్యే శివే
सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। భద్రకాళి సంతోషించండి అమ్మ, మీరంతా దర్శనం చేసుకొని ముందుకు రండి. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు నేర నివారణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కర్నూలు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాలు తనిఖీలు చేపట్టారు. ద్విచక్రం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలియజేశారు. రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. డిజిటల్ అరెస్టులు, జాబ్ ఫ్రాడ్స్, కేవైసీ మరియు ఓటీపీ మోసాలు, పెట్టుబడి మోసాలు, కొరియర్ ఫ్రాడ్స్, ఆధార్ కార్డ్ లింక్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందని, లింకులు వస్తున్నా క్లిక్ చేయొద్దని తెలియజేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం 15వ డివిజన్ మొగిచెర్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగర మేయర్ గుండు సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గారితో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల కోసం ఆహార భద్రత చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్య పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థికపరమైన లబ్ధి చేకూరాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి సీతక్క, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తాం. వర్షాల వల్ల తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. వర్షం వల్ల నష్టపోయిన పంటను అంచనా వేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి జరిగిన నష్టం గురించి వివరించి తక్షణ నష్ట పరిహారాన్ని కలిగించాలని కోరారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం అందిస్తాం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.
ఇది మన పడుగు మన అది బల్ల మీద కొట్టి రాశిలో ఇస్తుంది అనుకుంటారని మేము అది పట్టుకొని వస్తే దుసుకొని వచ్చిరని పడతానే తీసుకొని వచ్చినాం ఆ మాట ఎట్లా అనిపిస్తుంది అని చూడండి ఏరియా మొత్తం ఎక్కువ బాగా మన ఏరియా రాళ్ళు కూడా మనుషులు నిలబడలేకపోతే గాలి పట్టలేక రాయడా వాళ్ళ అధికారులు వచ్చారు. నేను చెరువు ఇల్లు రాయలేదు. స్లోప్ చేయలేక అయితే కింద చెరువుల నుంచి వెళ్ళిపోయింది 2 రోజులు లక్ష్మీపురం ఉన్నది అడ్డం మళ్ళీ ఇవాళ తిరిగి రాసుకోవాలి. లక్ష్మీపురం అంటే ఇటు ముందుకు రండి ముందుకు అంటే చేనుల మీద ఉన్న పంటను మనం ఏం చేయలేము. పరిస్థితి కాపాడాలంటే సరే ఒక దగ్గర కోసిందైతేనేమో కుప్ప పోసుకోవచ్చు, దాని మీద ఒక కవర్ వేసుకొని తడవకుండా చూసుకోవచ్చు. కానీ ఇది మనం ఎట్లా చేసినా అదిగా అయింది. వర్షం రాక వచ్చి రాళ్ళ వాన వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఎవరు బాధపడకండి, ప్రభుత్వం నుంచి తప్పకుండా ఆదుకుంటాం. ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా మంత్రి గారితో మాట్లాడినాం. వారు ఏమన్నారంటే ఎవరి చేనైతే పోయిందో వాళ్ళే పర్ఫెక్ట్గా రాయండి. మన వాళ్ళు అక్కడక్కడ ఏమన్నా లేని వాళ్ళది రాసి పోయిన వాళ్ళది రాసి పోనోళ్ళది రాయకుండా రాసి పోయిన వాళ్ళది రాలేదనుకో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా అందుబాటులో ఉండి అధికారులకు దగ్గరుండి ఎక్కడెక్కడ పోయిందో పంట వాళ్ళ తిప్పి వాళ్ళ పేరు, వాళ్ళ సర్వే నెంబరు, వాళ్ళ లొకేషను రాసి వాళ్ళ తొందరగా రాసి పెట్టండి. ఆర్డీఓ గారు లేట్ చేయకుండా అన్ని పనులు బంద్ చేసి ఇదే పని కదా అటువంటి రాత్రి కురిసినటువంటి అంటే 4 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కురిసినటువంటి రాళ్ల వాన మూలంగా మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం. వారిని చూసి వారి పంటలను పరిశీలించి వారిని ఓదార్చి వాళ్ళను భరోసా ఇవ్వడం కోసం ఈరోజు గోవిందరావుపేట మండలంలోని మరి ఇటు చంద్రుతండ కానీ కర్లపల్లి కానీ లక్ష్మీపురం ఈ ప్రాంతాలను మరి అమృతండ ఈ ప్రాంతాలను ఇప్పుడు మనం సందర్శించడం జరిగింది. మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. మిర్చి రైతులు కూడా అక్కడక్కడ పాపం కళ్ళల్లో పోసుకున్న కూడా తడిచిపోయింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది. కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా 2-3 రోజులైతే ఇండ్లలోకి వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా ఈ కుటుంబాలని ఆదుకుంటామని తెలియజేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని కోరుతాం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షాలు, వడగాళ్లతో నేలరాలిన వరిధాన్యం. పస్రా, కర్లపల్లి, చంద్రుతండ, లక్ష్మీపురం గ్రామాల్లో పంట నష్టం. దాదాపు 50 ఎకరాల్లో పంట నేలవాలి. పంట నష్టం జరిగిందంటున్న రైతులు.
అట్లా పోతే ఎట్లుంటుంది అంటే పోవాలి మెల్లగా నిలబడి ఇక్కడ ఏం కాదు తొక్కులేదు మాట్లాడి కాలింది ఎందుకుంటే కాసిపడ్డా మిషన్ ఎట్లా వస్తాడు దీన్ని అసలు మిషన్ అంటే లేబర్ బాగా రాలుతాయి ఇక అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎదురుగా పోతే రాలుతాయి ఎట్లా రాలుతాయి ఎట్లా వాడు ఎట్లా పోతాడు మరి ఇట్లా అడ్డమే కోపియాలి నిజంగానే ఇట్లా గొలుసులు పోకుండా కూర్చోడానికి కాదు కానీ ఇప్పుడు మన ఏరియాకి పోయినా నష్టపరిహారం కట్టియాలి ఇప్పుడు అది ఎవరైనా కానీ అది తక్కువ తక్కువ మనీ అయిపోయింది ఎక్కడెక్కడ చూసిపోయినా మన ఏరియా పోయిన ఏరియాలకు ఫోన్ చేస్తా 100% 90% కాదు 100% ఆగం చేసుడు రైతులను జనాలు ఒకడన్నా రైతు గురించి మొత్తం పడిపోయింది ఇక ఇది ఇలా ఉన్నదా ఏం లేదా ఇలా ఏం ఒక గింజ కూడా కాదు కానీ నోట్లోకి వచ్చిన పంట ఆగం అయిపోయా గద్దొచ్చి కోడిపిల్ల గద్దొచ్చి కొడుకులో కొద్దిసేపట్లో ఈయన ఉన్నా నేను ఈయన ఉండి చినుకులు మామూలుగా వస్తున్నాయి కదా అనుకుంటే పల 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 చూసేయాలి లేనోడికి చూసి పోయిన దానికి చూసి ఎంత ఏం బతుకు అయిపోయాను ఎంత చూసిలో గద్దొచ్చి కోడిపిల్ల కొట్టుకున్నట్టు అయిపోయి ఒడ్లు ఏం లేకుండా ఆడిపోయినాయి బాధపడితే బాగా కూడా తిద్దు ఏం లాభం ఇది పంట అంతా ఆగం అయిపోయాయి చెట్టు వాళ్ళకి చేయకపోతే నోటకు వచ్చిన పాట ఆగం అయిపోయినాయి కదా ఇది ఆగం చేసుకున్నట్టు అయిపోయింది కథ ఇది ఒక్క ఆగం చేసింది ఆన చల్లగా ఉండాలి రైతుకు ఏడుపు తప్ప దిక్కు ఇక రైతులు ఆత్మహత్య చేసుకోవడం కారణం ఏంటంటే రైతు దీంతో చేసి రైతుకి ఆడ ఎవరు ఆదుకుంటారు ఉన్న గవర్నమెంట్ ఎట్లా పాడవుతుంది ఏమంటే రైతులకి ఆదుకుంటే బాగానే ఉంటుంది కానీ చేసేది ఏమో కాదు ఈ ఏరియాకు మా ఏరియాకే వచ్చింది కాబట్టి మా ములుగు ఏరియాలో మనకే ఆదుకోవాలి మరి రైతులు మన ఏరియా పోయిన కొంత ఏరియా కాబట్టి కొంత మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో భారీ వర్షం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మహబూబాబాద్ పట్టణంలో తడిసిన మిర్చి మహబూబాబాద్ పట్టణంలో భారీగా కురుస్తున్న వర్షం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కి భారీగా తరలివచ్చిన మిర్చి మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన మార్కెట్లో తడిసిన మిర్చి బస్తాలను పరిశీలిస్తున్న మార్కెట్ చైర్మన్ ఇస్లాబాద్ సుధాకర్ నాయక్ ఎక్కడ దాకా రాని కింద పండుకొని తిస్తాను ఇట్లా పండుకొని వెనక నుంచి కాళ్ళు వేస్తారు ఇట్లా ముందుకు రా అన్న కొద్ది ముందు బాగా అది రిటర్న్ మొత్తం 6 నాలుగు సార్ తీర్మానం కానీ చార్మాలు కానీ ఆ బత్తాలు
కాల్వ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పరామర్శించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈరోజు ఓర్వకల్లు మండలం కల్వ గ్రామంలో గుండె చికిత్స చేయించుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త చింతలపల్లి హజీర్ ఖాన్ను తన నివాసంలో పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఓరుకల్లు మండల నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరొకటిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.